హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి అయితే కవర్ చేశారో కంప్లీట్గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. సో ఇవన్నీ కూడా 100% పర్ఫెక్ట్ అని కాదు, మనకు ఉన్న సబ్స్క్రైబర్స్ వాళ్ళు తెలిపిన ఐడియా ప్రకారం అయితే నేనైతే రాయడమే జరిగింది. సో వీటి నుంచి కొన్ని బిట్స్ అనేవి అయితే కవర్ చేశారో కంప్లీట్గా అయితే చెప్పారు కాబట్టి సో క్వశ్చన్స్ అనేవి అయితే ఇంకా రాలేవండి. సో మీకైతే గుర్తుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి గైస్. సో మిగతా వారికి ఐడియా కోసం అయితే కంప్లీట్గా ఈ వీడియో అయితే చేయడమే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ముందుగా వచ్చేసి ఫ్రేజెస్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే కవర్ చేశారంట. మేబీ వ్యారీ అవ్వచ్చు 2 to 5 వరకు, అలా ఎక్కువ కూడా అడిగి ఉండొచ్చు, ఎందుకంటే 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కాబట్టి. సో చూసుకుందాం. సో డైరెక్ట్ స్పీచ్ నుంచి 1 క్వశ్చన్ అయితే వచ్చిందని చెప్పారు. ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 2 క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా యాంటోనిమ్స్ వ్యతిరేక పదాల నుంచి 2 క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరిగిందని చెప్పేసి సో వారైతే తెలపడమే జరిగింది. ఇంకొకటి ఎర్రర్ స్పాటింగ్. సో ఎర్రర్ స్పాటింగ్ అంటే ఏంటంటే కనుక ఇచ్చిన దాంట్లో అయితే ఎక్కడైతే మిస్టేక్ అవుతుందో దాన్ని అయితే మనమైతే గుర్తుపడాలి కాబట్టి అక్కడ దానికి సంబంధించి 4 క్వశ్చన్స్ అయితే ఇచ్చారట. సో సినోనిమ్స్ పర్యాయ పదాలకు సంబంధించి సో 3 క్వశ్చన్లు 3 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పారు. ఇంకొకటి ఇడియమ్స్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే వచ్చినాయని చెప్పారు. 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్కి సంబంధించి 2 క్వశ్చన్స్ వచ్చినాయంట. సో లిటరేచర్కి వచ్చేసి లిటరేచర్ ఫార్మ్స్ అండ్ జనరల్స్ నుంచి 3 క్వశ్చన్స్ అనేవి వచ్చినాయని చెప్పేసి చెప్పడమే జరిగింది. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా వారి ఐడియా ప్రకారం చెప్పినవి అయితే నేనైతే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. సో ఇక్కడ చూడొచ్చు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 2 క్వశ్చన్స్, అదేవిధంగా టెన్సెస్ నుంచి 3 క్వశ్చన్స్ అనేవి వచ్చాయని చెప్పారు. సో కంప్లీట్గా ఇవన్నీ కాకుండా కూడా మిగతా అయితే ఉంటాయి. సో మిగతా వాటిని కూడా ఇప్పుడు వర్బల్గా అదేవిధంగా గ్రామర్లో కూడా ఇంకా చాలా మిస్ అయినాయి. సో అన్నీ కూడా అయితే తప్పకుండా మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఫర్దర్గా మనం దానిపైన అయితే వీడియో చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ రేపు ఎగ్జామ్ రాసేవారు కూడా ఉన్నారు. సో అందరికి కూడా ఒక రకంగా యూటిలైజ్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, ఇక్కడ నుంచి వస్తున్నాయని చెప్పేసి వారు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే కింద కామెంట్ అయితే చేయండి గైస్. ఓకేనా, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.